ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z కథలు. ఈరోజు వీడియోలో ఒక రాజు నలుగురు భార్యల కథ గురించి చూద్దాం. అనగనగా ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యం ఎప్పుడూ సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది. ఆ రాజుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 భార్యలుండేవారు. ఇది చాలదు అన్నట్లు ముసలితనంలో మరో భార్యను పెళ్ళాడాడు. తన 4 భార్యలతో జీవితం సుఖంగా సందడిగా గడిచిపోతూ ఉంది. ఇలా ఉండగా రాజుకి చనిపోయే నాటికి ఒంటరిగా పోవటమెలా అన్న బెంగ పట్టుకుంది. తన భార్యలను కూడా తోడుగా తీసుకెళ్లాలన్న ఆలోచన కలిగింది. అలా అనుకున్న వెంటనే రాజు తను ఎంతో ప్రాణంగా చూసుకుంటున్న పెద్ద భార్యను పిలిపించి, నాతో పాటి చావులో తోడుగా వస్తావా అని అడిగాడు. రాను అని స్పష్టం చేసిందామె. ఇంతకాలం నువ్వు నన్ను బాగా చూసుకున్న మాట నిజమే అయినా ఈ విషయంలో మాత్రం నీ కోరిక తీర్చలేను అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిందావిడ. తరువాత 2వ భార్యను పిలిచాడు. ఇన్నాళ్ళు నిన్నెంతో ప్రేమగా చూసుకున్నాను, నువ్వు నాతో రావచ్చుగా అని అడిగాడు. ఆవిడ రాననేసింది. నీ సుఖం కోసం, నీ స్వార్థం కోసం నన్ను బాగా చూసుకున్నావంతే. నిజం చెప్పాలంటే నన్ను ఉపయోగించుకున్నావు, నీతో ఎందుకొస్తాను అంది. 3వ భార్యను రాజు ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే ఓసారి అడిగి చూద్దాం అని ఆమెను మొహమాటంతోనే అడిగాడు. చిత్రంగా ఆమె ఒప్పుకోవటమే కాదు, నువ్వు వద్దన్నా నీతోనే వస్తాను అంటూ రాజును ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ సమాధానం విన్నాక ఇక 4వ భార్య ఏమంటుందో తెలుసుకోవాలని రాజుకు కుతూహలం కలిగింది. ఆమెను పెళ్లి చేసుకోవటమే తను వయసైపోయాక చేసుకున్నాడు కాబట్టి ఆమెను బాగా చూసుకునే అవకాశం ఆయనకు పెద్దగా లేకపోయింది. అందుకే ఆమె ఎదుట తప్పు చేసిన వాడిలా నిలబడ్డాడు. మౌనంగా ఉండిపోయాడే తప్ప అడగలేకపోయాడు. అయితే ఆమె రాజు మనోభావాన్ని గుర్తించి, నీవు నన్ను అడగవలసిన పని లేదు, నీ వెంట తప్పక వస్తాను, నీ చేతిని ఎన్నడూ విడిచిపెట్టను అంటూ ఎంతో ధైర్యం చెప్పింది. అది విన్న రాజు సిగ్గుతో తలదించుకున్నాడు. ఇప్పుడు ఈ కథని బాగా పరిశీలిస్తే ఈ కథలో రాజు అంటే మరెవరో కాదు, అది మనమే, అంటే మనిషి అన్నమాట. ఈ కథలో మొదటి భార్య పేరు శరీరం. అది మనిషి జీవించి ఉన్నంతకాలం ఎంతో సేవ చేస్తుంది. అలాగే మనిషి కూడా దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. కానీ మరణంలో మాత్రం తోడు రాను పొమ్మంటుంది. మనిషిని విడిచి మట్టిలో కలిసిపోతుంది. 2వ భార్య సంపద. మనిషి అవసరాల కోసం సంపదను వాడుకుంటాడు. చనిపోయాక పూచిక పుల్ల సైతం మనిషితో పాటు రాదు. అందుకే నీ స్వార్థం కోసం నన్ను వాడుకున్నావని సంపద నిందించింది. 3వ భార్య కర్మ. అంటే మనం చేసిన మంచి చెడులు మనిషి వద్దన్నా వెంబడిస్తూనే ఉంటాయి. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలా వెంటాడుతూనే ఉంటాయి. అందుకే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ వెంటే వస్తాను అన్నది 3వ భార్య. ఇక 4వ భార్య భగవంతుడు. మనిషి వయసు పైబడేదాకా ఈమెతో పరిచయమే చేసుకోడు. కానీ నిజానికి అవసరమయ్యింది ఈమెతో కలిసి ఉండటమే. అది గుర్తొచ్చే రాజు తలదించుకుని నిలబడ్డాడు. అయినా ఈమె రాజుకు తిరుగులేని అభయం ఇచ్చింది. చేతిని వదలనని ధైర్యం చెప్పింది. కనీసం చివరిలోనైనా తనను గుర్తించాడని దయ చూపించింది. అదే భగవంతుడి స్వభావం. సో విన్నారుగా ఫ్రెండ్స్,
రాజు 4 భార్యల కథ. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.